గ్రామాల్లో బీఆర్ఎస్కు అపూర్వ స్పందన వస్తుందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలో కూడా రేవంత్ రెడ్డికి తెలియదని ఎద్దేవా చేశారు. కరెంటు సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఎందుకు పోలేదు, ఇప్పుడు ఎందుకు పోతుందని ప్రశ్నించారు. ఇళ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొనుక్కుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తుందని విమర్శించారు. పూర్తి స్థాయిలో కసిగా పనిచేస్తున్నారు. మన ప్రభుత్వం తరఫు నుంచి వెళ్ళి చెప్పింది చేసి చూపించిన. కరీంనగర్ అర్హత లేదు, 10 లక్షల జనాభా ఉండాలి, 3 లక్షల జనాభా ఉన్నదని స్మార్ట్ సిటీ తీసుకురావడం జరిగింది. కరీంనగర్ రైల్వే లైన్ మనోరాబాద్ కొత్తపల్లి కరీంనగర్ రైలు ఎక్కితే బోయినపల్లి మీదకెళ్ళి వేములవాడ మీదకెళ్ళి సిరిసిల్ల మీదకెళ్ళి సిద్దిపేట మీదకెళ్ళి గజ్వేల్ మీదకెళ్ళి హైదరాబాద్ పోయే రైల్వే లైన్ 75 సంవత్సరాల కరీంనగర్ ప్రజల ఆకాంక్షను నేను కంప్లీట్ చేస్తాను. రేపు కాజీపేట, హుజురాబాదు, శంకరపట్నం, తాడికలు, మానకొండ నుండి కరీంనగర్ కూడా రైల్వే లైన్ సర్వే పనులు చేపించడం, అది కూడా కంప్లీట్ చేపిస్తాను నేను ఎంపీ అయిన తర్వాత. ఇది నా విజన్, నా ఆలోచన. కాబట్టి అభివృద్ధి కోసం ఓటేస్తారా, విధ్వంసం ఓటేస్తారా అని చెప్తారా. విధ్వంసం 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి విధ్వంసానికే వాళ్ళ చిరునామాలు. ఎందుకు చెప్తున్నట్టు, ఇది గట్టిగా ఎందుకు చెప్తున్నంటే, తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇలా విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలండి? రైతులకి విత్తనాలు కొనుక్కోవడానికి, ఒక డిఏపి బస్తా కొనుక్కోవడానికి, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి, దున్నడానికి పైసలు కావాలి రైతుకు. రైతు బంధు వీళ్ళు ఎప్పుడు ఇచ్చిందండి? కోతలు కోసి రైతు వడ్లు అమ్ముకునేటప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చారు. రైతు